దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకి రానున్నారు. వారి తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా వెల్లడించింది. ఆ ప్రక్రియ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు సిద్ధమవుతున్నారని, తమ వస్తువులను ప్యాక్ చేసుకుంటున్నారని నాసా తెలిపింది. భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సున్నితంగా గమనిస్తున్నారు. హ్యాచ్ మూసివేత ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అలాగే అన్డాకింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఆ తర్వాత క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాల ప్రాంతంలో ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీస్తాయి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, చాలా రోజుల నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్ వీరు తిరిగి భూమి మీదకి చేరుకోనున్నారు. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? 9 నెలల నిరీక్షణకి ఎటకేలకు ఒక తెరబడిందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే విల్మోర్ అదేవిధంగా సునీత ఇద్దరు కూడా 9 నెలల కింద స్టార్ అంతరిక్షానానికి వెళ్ళి అక్కడ స్టార్లైన్లో కొన్ని సాంకేతిక సమస్యలు అవడంతో అక్కడే ఇరుక్కుపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు తెచ్చే ప్రయత్నాలన్నీ కూడా చేసినప్పుడు కూడా అవి సఫలీకృతం కాలేదు. ఆ తర్వాత ఎన్నో చర్చలు, ఎన్నో సంప్రదింపుల తర్వాత, వీటి తర్వాత తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అంటే స్పేస్ ఎక్స్ డ్రాగన్ ద్వారా మరి కొంతమందిని 4 ఆస్ట్రోనట్స్ పంపించి ఎటకెలకు వాళ్ళని రీచ్ అయ్యి వారు వచ్చేలాగా అన్నిటికీ మార్గం సుగమైంది. అయితే ఈ ప్రక్రియలో మొత్తం ఏదైతే కీలకమైనటువంటి అన్డాకింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది కాసేపు యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం 10 నిమిషాల్లో జరగాల్సింది. బట్ దాన్ని కొంత దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు. అంటే 10:45 సమయంలో, అంటే మన పాత కాలమాన ప్రకారం 10:45 సమయంలో అండ్ ఏదైతే సంబంధించి అంటే వాళ్ళ కిందికి వచ్చే ప్రక్రియలో భాగంగా కీలకమైనటువంటి అన్డాకింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. వన్స్ అది పూర్తయిన తర్వాత వాళ్ళ కిందికి రావడానికి అంటే కిందికి వచ్చేటువంటి క్రమంలో ఎదురైనటువంటి అన్ని ఇబ్బందులు కూడా మొత్తం కూడా క్లియర్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి అది చాలా ముఖ్యమైన ప్రక్రియ. అందులో అంటే ఆ పైనుంచి కిందికి వచ్చే క్రమంలో అది పూర్తయిన తర్వాత మాత్రమే, అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే కొంత క్లియర్ కట్ విజిబిలిటీ కావచ్చు, క్లియర్ కట్ వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళకి రావడానికి కావాల్సినటువంటి మొత్తం ఆ అబ్జెక్షన్స్, హర్డల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా క్లియర్ అయ్యేందుకు మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ప్రక్రియ విషయాల్లో ప్రారంభమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. భారత కాలమాన ప్రకారం రేపు ఉదయం 3 గంటల సమయంలో, 3:20 సమయంలో ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ కిందికి దిగనుంది. ఇప్పటికే నాసా సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ కూడా దానికి సంబంధించి ఒక ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఒక 9 నెలల పాటు అక్కడ వాతావరణంలో ఉన్నారు. ఒక్కసారిగా కిందికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఎగ్జిస్టింగ్ అట్మాస్ఫియర్ కి ఈక్వల్ అవ్వాలన్నా, లేదంటే వాటిని తట్టుకుని నిలబడాలన్నా కావాల్సిన చర్యలు కావచ్చు, కావాల్సినటువంటి వాతావరణం కాబట్టి ఇవన్నీ కూడా అరేంజ్ చేసే ప్రక్రియలో సిద్ధంగా ఉన్నారు. నాసా శాస్త్రవేత్తలు తీసుకున్నటువంటి ఈ చర్య మాత్రం నిజంగానే ప్రపంచం మొత్తం కూడా అయితే వెంకట్, ఈ అన్డాకింగ్ ప్రక్రియ ఎంతవరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది? 100% షూరిటీ అనుకోవచ్చా మనం? నాసా ఏం చెప్తుంది దీని గురించి? అన్డాకింగ్ ప్రక్రియ ద్వారా తీసుకురావడం వెనక అంటే 100% విజయవంతం అవ్వడానికి అవకాశం ఉందని చెప్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళకున్న ఇన్పుట్స్ కావచ్చు, అవుట్పుట్స్ కావచ్చు, అన్ని కూడా కలుపుకొని చూసి అన్ని రకరకాల ప్రయోగాలు కావచ్చు, లేదంటే సంప్రదింపులు కావచ్చు, డీప్ డిస్కషన్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తయిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అన్డాకింగ్ ప్రక్రియ ఈజీగా, అంటే ఎటువంటి హర్డిల్స్ లేకుండా క్లియర్ అవుతుంది. దాని తగ్గట్టు ఏర్పాట్లు అన్ని కూడా చేశాము. అన్ని కూడా ప్రాపర్ గానే ఏంటంటే ఆ ప్రక్రియ అంతా కూడా చాలా సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి దాన్ని అన్ని కూడా ప్రాపర్ వేలో పెడితే మాత్రం అవుతుంది. కాబట్టి
ఖచ్చితంగా అవన్నీ కూడా చేశాము. అన్డౌటెడ్ గా ఈజీగా అన్డాకింగ్ ఈజీగా అవుతుంది. తద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళ కిందికి వచ్చేటువంటి ఇబ్బంది ఉండదు అనేది నాసా శాస్త్రం అయితే చాలా బలంగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనూ ఇటువంటి ప్రక్రియ చేశారా, అవన్నీ కూడా విజయవంతం అయిపోయాయి. అంటే అది ఆ గగనం నుంచి కిందికి వచ్చే ప్రక్రియలో భాగంగా ఖచ్చితంగా అన్డాకింగ్ అనేది ఒక కీలక సెగ్మెంటింగ్ గా నాసా అంతరిక్ష యానానికి సంబంధించి అది ఖచ్చితంగా ఒక కీలక సెగ్మెంట్. సో దాన్ని బేస్ చేసుకొని అది దానికి ఏదైతే కావాల్సిన ఉందో ఎటువంటి దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి సరంజామా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో పెట్టి షూర్ గా అవుతుంది అనేది వాళ్ళ బలమైన నమ్మకం గతంలో కూడా చేశారు. సో ఇప్పుడు అది కూడా ఇప్పుడు దీనికి సంబంధించి సునీత విలియమ్స్ అదేవిధంగా వెల్మోర్ సంబంధించి వారి రాక కావచ్చు, లేకపోతే వాళ్ళతో పాటు ఏదైతే స్పేస్ ఎక్స్ డ్రాగన్ లో వెళ్ళినటువంటి మిగతా 4 ఆస్ట్రోనట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా సేఫ్ కి వచ్చేలాగా అన్ని విధాలా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ నాసా వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి హార్డిల్స్ లేకుండా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. వారి తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా వెల్లడించింది. ఆ ప్రక్రియ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు సిద్ధమవుతున్నారని, తమ వస్తువులను ప్యాక్ చేసుకుంటున్నారని నాసా తెలిపింది. భూమి మీదకు వచ్చే ముందు ISS లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశితంగా గమనిస్తున్నారు.